తేడాగాడు రాబోతున్నాడు. నా గురించి మాట్లాడుతున్నానా? నువ్వు గుమ్ముడికాయ దొంగలాగా ఎక్కువగా తడుకోకు. నేను చెప్పేది ఆర్జే వెంకీ గురించి. వన్ మోర్ తేడా క్యాండిడేట్ నాలాగే. ఎస్, ఆర్జే వెంకీ వస్తున్నాడు వాళ్ళ గ్యాంగ్ తో. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెం. చూడు పిన్నమ్మ ఆడు పిల్లడు పైన పైన పడతానంటాడు. చూడు పిన్నమ్మ ఆడు పిల్లడు పైన పైన. నా బస్ టైం అవుతుంది, బస్ ఇంకా రావట్లేదు. చిచి దొంగ మగంతా ఇంతే. చాలా బాగుంది. ఎట్టి పరిస్థితుల్లో ఫ్లాట్ చేయాలి. హాయ్. 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 నీ పేరేంటి? ఉష్క. అనుష్క. నీ పేరేంటి? వాసు. శ్రీనివాసు. నువ్వు పొట్టిగున్నా, నీది చాలా పొడుగ్గా ఉంది పేరు. నీకు పెళ్ళైందా? కొంచెమే అయింది. కొంచెమైందా? నీకు ఎంతమంది పిల్లలు? 2 ఉన్నారా? అంటే అంటే 2 పుట్టారు, ఒక రోడీలో ఉన్నారు. ఓ అలాగా. మా ఇంట్లో ఎవరు లేరు, వస్తావా? వెళ్దామా? దా. ఓ అబ్బా దా. ఏయ్, ఇదే మా ఇల్లు. ఎలా ఉంది? అబ్బబ్బబ్బా, చాలా బాగుంది. రిలీఫ్. దా ఇంట్లోకి వెళ్దాం. దా. ఎలా ఉంది? అబ్బా, ఏంటి? ఎవరు ఆ ఫోటోలో అచ్చం నీలాగే ఉన్నారు? ఏది? అదిగో అచ్చం మీ అన్నయ్యలా ఉన్నాడు. అది మా అన్నయ్య కాదు. మరి? నేను ఇలా మారక ముందు అలానే ఉండేవాడిని. అంటే నువ్వు గేవా? నువ్వు రావా? చిచి, మగ్గాడిదలంతా ఇంతే. అంతా తెలిసాక ఇలా పారిపోతారు. అందుకే మాకు కూడా న్యాయం జరగాలి. నేను ఇప్పుడు దీని గురించి చాలా పోరాడతాను. మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి. అందరూ వినండి, మాకు కూడా న్యాయం జరగాలి. మీరు చూస్తున్నారు .5 ఛానల్. మా కెమెరామ్యాన్ కార్తిక్ తో మీ రాజా నవీన్. ఇప్పుడు ఇక్కడ సార్ మేడం ఇక్కడ ఏదో దీక్ష చేస్తున్నారు. ఇది డిమాండ్స్ ఏంటియో మనం అడిగి తెలుసుకుందాం. సార్ మేడం దగ్గరికి రా. మీ డిమాండ్స్ ఏంటో ఒకసారి మాకు చెప్పండి. నువ్వు దగ్గరికి రా ఫస్ట్. ఓకే, మా డిమాండ్స్ ఏంటంటే మాకు కూడా అందరితో పాటు సమానంగా హక్కులు కల్పించాలి. అవునా? సరే, మీ డిమాండ్ లో ప్రథమం ఒకసారి గట్టిగా చెప్పండి. అంటే బావ్యా, మొన్న నేను బస్సులో వెళ్తుంటే ఆడాళ్ళకి సీట్లు ఉన్నాయి, మగాళ్ళకి సీట్లు ఉన్నాయి. మరి మాకెక్కడున్నాయి? అందుకే మాకు మధ్యలోంచి సీట్లు వేయాలని ఫస్ట్ మా డిమాండ్ భయ్యా. అంటే అటు ఇటు కాకుండా మధ్యలోకి ఎలా? మళ్ళీ మొన్న నేను ట్రైన్ లో వెళ్తుంటే ఆడాళ్లకు డబ్బాలు ఉన్నాయి, మగాళ్ళకు డబ్బాలు ఉన్నాయి. మరి మాకు డబ్బాలు ఏమైనా రైల్వే అధికారులు అడిగితే మీరే డబ్బాలు, మీకు డబ్బాలు ఎందుకు అన్నాడు భయ్యా. అవునా? మరి మళ్ళీ భయ్యా, మొన్న సినిమా హాల్కి వెళ్తే ఆడాళ్ళకు లైన్ కు బొంగులు, మగాళ్ళకు లైన్ బొంగులు ఉన్నాయి. మరి మాకు బొంగులు ఎక్కడున్నాయి భయ్యా? అదా బాగానే ఉంది. సరే, మరి మీరేమైనా చదువుకున్నారా? అది కూడా అయింది భయ్యా. చదువుకుందామని బడికి వెళ్తే ఆడాళ్లకు బెంచీలు, మగాళ్ళకు బెంచీలు. మరి మా ఆడాళ్ళకి ఎక్కడుంది భయ్యా? అది పోనీ ఎక్కడో చోట మూలకు కూర్చుందాం అనుకుంటే అప్లికేషన్ ఫామ్ లో మెయిల్ ఉంది, ఫీమేల్ ఉంది. మా గురించి ఎక్కడ రాసింది భయ్యా? అవునా? సరే, ఇది పక్కన పెడితే మీకు మరి పెళ్లి లాంటిది ఏమైనా? 3 సార్లు అయి 3 సార్లు క్యాన్సిల్ అయిపోయింది భయ్యా. ఏంటి 3 సార్లు అయి క్యాన్సిల్ అయిపోయినాయా? ఫస్ట్ టైం ఏమో పెళ్లి చూపుల దగ్గరే బోల్తా ఓడింది. అవునా? ఎలా అంటే పెళ్లి కూతురు నా దగ్గరకు వచ్చి ఏవండి ఒక పాట పాడరా అని అడిగింది. అప్పుడు నేను ఏం పాట పాడాను తెలుసా? ఏం పాట పాడావు? చూడు పిన్నమ్మ పాడు పిల్లాడు పైన పైన
పాడతానంటాడు అని పాడను భయ్య అంతే తన్నేసి తగిలేశారు. లేకపోతే ముద్దు పెట్టుకొని పెళ్లి చేస్తారా ఇంకా? అది భయ్యా. మరి రెండో పెళ్లి ఏ విధంగా చెడిపోయింది? రెండో పెళ్లి భయ్య పీటర్ దాకా వచ్చి క్యాన్సిల్ అయిపోయింది భయ్య. పీటల్ దానికి వచ్చి క్యాన్సిల్ అయిపోయిందా? నాకేం అర్థం కావట్లేదు, ఎలాగా? అంటే పురోహితుడు తాళి కట్టమంటే అబ్బా నేనే కట్టాలా నువ్వే కట్టొచ్చు కదా అని నా కాబోయే వైఫ్ తో అన్నాను భయ్య. అంతే తన్ని తగిలేసింది భయ్య. ఆహా, చాలా అద్భుతంగా ఉన్నాయి స్టోరీస్. సరే, ఏం చేశారని అమ్మాయి మిమ్మల్ని వదిలేసింది? ఏం చేయలేదని వదిలేసింది భయ్య. అది భయ్య. భయ్య ఒకసారి వెళ్ళరా. నీకు పెళ్ళైందా? నాకు పెళ్ళైంది, మా వాడికి మాత్రం కాలేదు. అవునా? రారే. భయ్య, 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 నన్ను చేసుకోరా. చూడు పిన్నమ్మ పాడు ఇవాళ మాత్రం ఇటుండు. మీరు ఇట్టండి ప్రదీప్. బాగున్నానా? చెయ్య ఇలానా? ఇలా కాదు, ఇలా 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 అబ్బా నీ టచ్ అదే టచ్. అదే టచ్. అలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వకు, ఆయన కంగారు పడుతున్నాడు. అప్ప వెంకి కాదు వెంకమ్మ. వెంకమ్మ ఏం చేసినవి? నేను మార్చుకున్న ఉష్క అనుష్క. చిల్లి చూసారా అండి? ఏంటది? అగో ఏమో అంటుంది. ఏమంటుందా? మా ఆయనతో చెప్తా. మీ ఆయన ఎవడాడు చచ్చాడు? ఎవడాడు? నేనా? అది నువ్వే. మరి ఇద్దరం కలిసి షో చేస్తాం కాబట్టి నువ్వు సరదాగా ఇటు వచ్చేస్తావు, ఈయన సరదాగా అటు వెళ్ళిపోతాడు అన్నమాట. దా వెంకమ్మ కుళ్ళులే. ఓకేనా? ఇప్పుడు ఓకేనా? ఇంతకి ఇటు సైడ్ పరిస్థితి ఏంటో కనుక్కుందాం. హేమ గారు చెప్పండి. చాలా బాగుందండి. కౌశిక్ ని నువ్వే అడగడం బెటరు. అమ్మ నాకు మగాళ్ళంటే సిగ్గు. అయ్యో వద్దమ్మా, అంత సిగ్గు. టచ్ టచ్ జాగ్రత్త. అదే టచ్. ఓకే, ఈ టచ్ స్క్రీన్ అయినా కొంచెం. అమ్మో, నాకు నన్ను పిసుకుతావు ఎందుకు? ఆయన టచ్ చేస్తే సిగ్గవుతుంది. ఇంకా ఓకే ఓకే. యూ ఫీలింగ్ షై? యా. ఐ కమింగ్ లేట్. 1 సెకండ్ జరగచ్చుగా? చందమామ కింద నేను అయ్యో Nobody loves me. Hey, no girls, please. మీ సెపరేట్ బ్యాచ్ బయట ఉంది అక్కయ్య. సరే చప్పట్లు కొడితే వాళ్ళకి ఇంకోసారి వేసుకుందాం చెప్పు. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన